హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము భావవాదంలో ఒక బుక్లో చెప్పానండి, మరొక బుక్లో ఉన్నాయండి. దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి అన్ని పార్ట్ టూగా చెప్తున్నాను. ఏది ఒక పాయింట్ కూడా వదిలిపోకూడదు. మీరు ఈసారి జాబ్ తెచ్చుకోవాలి అంతే. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భావవాదం లేక ఆదర్శవాదం, ఐడలిజం అంటారు. ఇది మరొక బుక్లో ఇంగ్లీష్లో ఐడియలిజం. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదండి. ఇది మనకు ఆల్రెడీ చెప్పాను. తత్వశాస్త్రంలో అతి పురాతనమైనది ఏంటిదంటే భావవాదము. ఇది ఎక్కువ దేని గురించి వివరిస్తుందంటే ఆధ్యాత్మిక అంశాలైన భావాలు మరియు ఆదర్శాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే క్వశ్చన్లు ఇలా ఇస్తారు కాబట్టి ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది అతి పురాతనమైంది. అతి పురాతనమైనది. అలాగే దీన్ని ఎక్కువ దేని గురించి చెప్తుందండి, ఆధ్యాత్మిక అంశాలైన భావాలు మరియు ఆదర్శాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఆధ్యాత్మిక యొక్క భావాలు అండ్ ఆదర్శాలకు. ఇది అతి పురాతనమైనది, ఆధ్యాత్మిక భావాలకు మరియు ఆదర్శాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ వాదాన్ని మనం ఏమని పిలుస్తామంటే భావవాదం లేదా ఆదర్శవాదం అని పిలుస్తారు. ఇది ఐడిల్స్ అనగా భావాలు, ఆదర్శాలని అర్థం. దీని మీనింగ్ అంటే భావాలు, ఆదర్శాలని అర్థం. మానవుడు ఇతర జీవుల కన్నా ఉన్నతమైన వాడు. తనకున్న మేధస్సు చేత మానవుడు రెండు రకాలైన ప్రపంచంలో నివసిస్తాడు. ఒకటి భౌతిక ప్రపంచం, అది ఎలా ఉంటుందంటే మానవుడు దీని ద్వారా ఏం చేస్తాడంటే దీని నుండి మానవుడు భౌతిక ప్రపంచం నుంచి అనుభవాలను సంపాదిస్తాడు. భౌతిక ప్రపంచం నుంచి అనుభవాలను. అలాగే రెండోది ఏంటిదంటే మానసిక ప్రపంచం. దీని నుంచి ఏం సంపాదిస్తాడంటే దీన్ని మానసిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అని కూడా అంటారు. ఇది ఎలా ఉంటదంటే ఆదర్శవాదం లేక భావవాదం కూడా ఏమవుతుంది, మానసిక ప్రపంచం కిందే వస్తుంది కాబట్టి, మానసిక ప్రపంచం కాబట్టి యథార్థం అని, మనస్సు పదార్థం కంటే ముఖ్యమైనదని ఈ మానసిక ప్రపంచాన్ని మనం ఏమంటామంటే ఆధ్యాత్మిక ప్రపంచం అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనసు పదార్థం కంటే ముఖ్యమైనది, మనసు పదార్థం కంటే ముఖ్యమైనదని భావిస్తారు. ఇది రెండు విషయాలను చెప్తుంది. భౌతిక ప్రపంచం ఇది అనుభవాల నుంచి తీసుకొస్తాం. మానసిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం అని కూడా అంటారు. ఆదర్శవాదం లేక భావవాదం మానసిక ప్రపంచమే. వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆదర్శవాదులుగా లేదా భావవాదులు మానసిక ప్రపంచమే యథార్థమని, మనసు పదార్థం కంటే ముఖ్యమైనదని ఈ వాదం చెప్తారు. మెయిన్ ఈ వాదం ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఎంసిక్యూ మీకు ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే అర్థమవుతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఆత్మ భావవాదంలో ముఖ్యంగా దేని గురించి మాట్లాడతారు, ఆత్మ చైతన్యం ముఖ్యమైనని ఇది చెప్తుంది. వీటికి ఇంపార్టెంట్ ఏంటిదండి భావవాదంలో ఆత్మ చైతన్యం. దీంట్లో భావవాదాన్ని బలపరిచిన తత్వవేత్తలు ఎవరెవరంటే ఈ వాదాన్ని బలపరిచిన తత్వవేత్తలు ప్లేటో,
కాంట్, హెగెల్, ప్రోబెల్, విలియం టి హరీష్, గాంధీజీ, దయానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్, అరవింద్ ఘోష్. వీళ్ళందరూ ఈ వాదనాన్ని బలపరిచారు. ఇది అతి పురాతనమైనది. ఆధ్యాత్మిక భావాలు మరియు ఆదర్శాలు. అలాగే ఐడియల్స్ అంటే భావాలని ఆదర్శాలని అర్థం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. భౌతిక ప్రపంచం అనుభవాల గురించి తెలుపుతుంది. మానసిక ప్రపంచం అనే ఆధ్యాత్మిక ప్రపంచం అంటారు. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక వ్యక్తులు మానసిక ప్రపంచం యథార్థమని, మనస్సు పదార్థం కంటే ముఖ్యమైనదని వీళ్ళు చెప్తారు. వీళ్ళల్లో ముఖ్యంగా ఈ భావవాదులని ఎవరు మనం నిర్ణయిస్తామంటే ఆత్మ చైతన్యమని చెప్పే వాళ్ళే భావవాదులు. అందులో ఈ భావవాదాన్ని బలపరిచిన వాళ్ళు ప్లేటో, కాంట్, హెగెల్, ప్రోబెల్, విలియం టి హరీష్, గాంధీజీ, దయానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్. ఇవి లక్షణాలు ఉన్నాయండి కొన్ని. భావవాదం లక్షణాలు ఏంటి అంటే శరీరం మిథ్య, ఆత్మ నిత్యమైనది, చావు లేదు, ఆత్మకు చావు లేదు. చావు లేదు. ప్రకృతికి స్వతంత్రమైన ఉనికి లేదు, అది మానవుని మనసు యొక్క కార్యకలాపం. ప్రకృతికి స్వాతంత్రమైన ఉనికి లేదు. ఉనికి లేదని చెప్పిన వాళ్ళెవరు? భావవాదులు. మానవుని మనస్సు యొక్క కార్యకలాపమే అని చెప్తున్నారు. వీళ్ళు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ముఖ్యమైన లక్షణం ఏంటి? భావవాద లక్షణం మానవుని మనస్సు యొక్క కార్యకలాపం అంటే మనసు సృష్టించేది కార్యకలాపం. అలాగే భౌతిక ప్రపంచం యథార్థమైంది కాదు, భావరూపం ఏదైతే ఉందో అదే యథార్థమని నమ్ముతున్నారు. మానసిక ప్రపంచం యథార్థమైనది, పదార్థం కంటే మనసు ముఖ్యమైనది. భావవాదం ప్రకారం ఆధ్యాత్మిక ప్రపంచం అంటే సార్వజనీన మనసు లేదా దేవుడు. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఇది ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటిదండి? సార్వజనీన మనసు. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే సర్వజనీన మనసు లేదా దేవుడు. దేవుడు సృష్టికర్త. దేవునిచే మానవుడు సృష్టించబడ్డాడు. ఇక్కడ దేవుడు గురించి మాట్లాడారు. దేవుడు సృష్టికర్త. దేవునిచే ఎవరు సృష్టించబడ్డాడు? మానవుడు సృష్టించబడ్డాడు. ఇవి లక్షణాలు. అలాగే సత్యం, శివం, సుందరం, గాంధీ గారు చెప్పినవి కదా. సత్యం, శివం, సుందరం అనే మనసు నుంచి ఉద్భవించిన శాశ్వత భావాలని వీరి నమ్మకం. జీవాత్మ పరమాత్మ ఐక్యం చేయటమే మోక్షమని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు మొత్తం 6 లక్ష్యాలు ఉన్నాయండి. విద్యా లక్ష్యాలు. ఇవి లక్షణం, ఇవి లక్ష్యాలు. అందులో సమగ్ర మూర్తిమత్వాభివృద్ధి,
2 ఆత్మ సాక్షాత్కారం, 3 సంకల్ప బలం, 4 సృజనాత్మక కల్పన శక్తుల అభివృద్ధి. 5 సంస్కృతి పరిరక్షణ. 6 నైతిక విలువల అభివృద్ధి. 'సంస్కృత మూర్తిమత్వాభివృద్ధి' అంటే ఏంటిదంటే విద్య వ్యక్తిని భౌతికంగా, నైతికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ఇలాంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్టు చూడాలి. తద్వారా సమగ్రంగా మూర్తిమత్వ అభివృద్ధి చెందినట్లు మనం భావవాదుల నమ్మకం. అంటే వ్యక్తి అనేది ఎలా అభివృద్ధి చెందాలి? భౌతికంగా, నైతికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా. ఆత్మ సాక్షాత్కారం అంటే విద్య అని శంకరాచార్యులు గారు బోధించారు. ఇవి ఆ వీడియోలో లేవు. ఆత్మ సాక్షాత్కారం అంటే శంకరాచార్యులు గారు ఏం చెప్పారంటే ఆత్మ సాక్షాత్కారమే విద్య, విద్యనే ఆత్మ సాక్షాత్కారంగా చెప్పారనమాట. భావవాదంలో ముఖ్యమైన లక్షణం ఏంటండి? ఆత్మసిద్ధి. భావవాదుల యొక్క ముఖ్యమైన లక్షణం ఆత్మసిద్ధి. అలాగే ఆడమ్స్ ప్రకారం ఏనేం చెప్పారంటే విద్య యొక్క అనేక లక్ష్యాలలో ఆత్మసిద్ధి లక్ష్యం ఉండాలి. విద్య యొక్క అనేక లక్ష్యాల్లో ఏముండాలి? ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి లక్ష్యం ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే సరైన విద్య పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవటమే ఆత్మసిద్ధి అని చెప్పారు. ఆత్మసిద్ధి అంటే తనను తాను తెలుసుకోవటమే. ఎవరి ప్రకారము? యాడమ్స్ గారి ప్రకారం. తనకు తాను తెలుసుకున్న వ్యక్తి ఏం తెలుసుకున్నట్టు? ప్రపంచానంతన తెలుసుకున్నట్లే. ఎందుకంటే తనలో ఏముందో ప్రపంచంలో అదే ఉంది. ఇది వీళ్ళ అభిప్రాయం. సంకల్ప బలం అంటే ఏంటిదంటే ఆత్మసిద్ధి పొందాలంటే వ్యక్తికి ఏముండాలి? సంకల్ప బలం ఉండాలి. అందుకే మూర్తిమత్వ అంశాలైన ఏంటివి? ధైర్యము, పట్టుదల, ఆశావాదం మొదలైన అంశాల్లో సరైన తర్ఫీదునిచ్చి తనకు మంచి పరిసరాలకు అలవాటు చేయాలి. సంకల్ప బలం. 3వది సృజనాత్మకత, కల్పనా శక్తుల అభివృద్ధి ఎలా ఉండాలంటే విద్య అనేది మనిషి జీవిత అవసరాలకు అనుగుణంగా సృజనాత్మక శక్తులను పెంపొందించాలి. తద్వారా మనిషి లేదా విద్యార్థి పరిసరాలను తన అవసరాలకు, ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు. అంటే విద్య మనుషులలో 4వ పాయింట్లో స్వామి వివేకానంద ఇలా చెప్పారనమాట. సృజనాత్మకత, కల్పనా శక్తుల అభివృద్ధి గురించి ఏమని అంటే విద్య మనుషులలో తనకు అందుబాటులో ఉన్న సాధన సంపత్తి మీద పట్టు సాధించడానికి
సాధించటానికి పనికి వచ్చే కల్పనా శక్తిని ఏం చేయాలన్నారు? అభివృద్ధి చెయ్యాలి. స్వామి వివేకానంద చెప్పారనమాట. సంస్కృతి పరిరక్షణ 5వది. సంస్కృతి అనగా ఏంటిది? మన సాంప్రదాయాలు, ఆచార్యాలు, కట్టుబాట్లు, కళలు, సాహిత్యం అన్నిటి కలయికనే సంస్కృతి అంటారు. ఇది ఎప్పుడు మానవుడు సృజనాత్మక కృషి ఫలితమే. కాబట్టి సంస్కృతిని కాపాడటం, పెంపొందించటం మరియు భావితరాలకు అందించటం విద్య యొక్క ముఖ్య లక్ష్యమని చెప్పారు. తర్వాత నైతిక విలువలను అభివృద్ధి చేయటం. నైతిక విలువలంటే ఏంటిది? మానవుడు జంతువు నుండి విడదీసే విశిక్షణ జ్ఞానం. మానవునికి లభించిన ఈ విశిక్షణ జ్ఞానంతో ఏది మంచి, ఏది చెడు, అంటే నైతిక విలువ అంటే ఏది మంచి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏ సమయానికి ఏది చేయాలి అనే విషయాలను అర్థం చేసుకోగలడు. అలాగే కాబట్టి మనిషి తన మంచితనమును, ప్రేమను పుష్పించి రాణించటమే విద్య. ఈ 6వ దాని గురించి నైతిక విలువల గురించి రాస్ గారు ఇలా అన్నారు. మనిషి తన మంచితనమును, ప్రేమను పుష్పించి రాణించటమే ఆయన దృష్టిలో విద్య అని చెప్పారు. సో విద్య నైతిక విలువలను పెంపొందించే మానవుని తయారు చేయాలని ఈ యొక్క విద్యా లక్ష్యాల గురించి ఉన్నాయండి. మొత్తం 6. ఆల్రెడీ పాఠ్య ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఇది విద్యా ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే నైతిక, బౌద్ధిక, సౌందర్యాత్మక కార్యకలాపాలకు వ్యాయామ శిక్షణ ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళ పాఠ్య ప్రణాళిక దేనికి, భావవాదుల యొక్క పాఠ్య ప్రణాళిక దేనికి ఎక్కువ ఇచ్చారంటే నైతిక, బౌద్ధిక, సౌందర్యాత్మక కార్యకలాపాలకు వ్యాయామ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భాష, సాహిత్యం, భూగోళ శాస్త్రం, చరిత్ర, గణిత, విజ్ఞాన శాస్త్రాలు, నీతి శాస్త్ర, కళల వంటి వాటికి వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే భావవాదుల యొక్క బోధనా పద్ధతులు ఇవి ఆ వీడియోలో చెప్పామండి. భావవాదం ఉపాధ్యాయుడు కూడా ముందు వీడియో చూడండి ఒకసారి. అలాగే క్రమశిక్షణ గురించి కూడా దాంట్లో ఉంటది. అయితే వీటి ప్రయోజనాలు, పరిమితులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఈ కొంచెం లేవని, ఈ లక్షణాలు లేవని చేశాను ఈ వీడియో. పరిమితులు, ప్రయోజనాలు సేమ్ ఆ వీడియోలో ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి, సేమ్ అవే కాన్సెప్ట్. నెక్స్ట్ దీంట్లోనే మనము ప్రకృతివాదం, ప్రకృతివాదం అంటే సాంఘిక, శాస్త్రీయ, మనస్వ దృక్పథాలకు అనుగుణంగా నడిచే ఈ వాదం యొక్క పుట్టుక 18వ శతాబ్దంగా ఉంది. ప్రతి శిశువు తన విద్యాభ్యాసం నిమిత్తం ప్రకృతిపై ఆధారపడక తప్పదు. ఇందులో ముఖ్య సిద్ధాంతం ఏంటంటే ప్రకృతి సిద్ధాంతాలను కనుక్కోవటం, రూపొందించటం, జీవితంలో వాటిని అమలు చేయటం ఈ విధానంలో ముఖ్య ప్రక్రియ. ప్రకృతి సిద్ధాంతాలను కనుక్కోవటం, రెండు రూపొందించటం, అలాగే జీవితంలో వాటిని అమలుపరచటం. ఏవైతే కనుక్కున్నామో, ఏవైతే రూపొందించిన వాటిని మన లైఫ్లో అమలుపరుచుకోవాలి.
అమలు చేయటం ఈ విధానంలో ముఖ్య ప్రక్రియ. భావవాదం లాగానే ప్రకృతివాదులు కూడా ప్రాచీనమైన వాళ్ళే. ఇది మన దేశంలో ఈ వాదం చార్వికుల తత్వముగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ప్రకృతివాదం ప్రాచీన గ్రీకు. ఎక్కడ ప్రారంభమైంది ప్రకృతివాదం? ప్రాచీన గ్రీకు భారతదేశంలో ప్రారంభమైంది. అలాగే మన దేశంలో ఈ వాదం చార్వికుల తత్వంగా ప్రసిద్ధి గావించింది. మన భారతదేశంలో ఈ వాదాన్ని ఎలా ఉండేవాళ్ళంటే చార్వాకుల తత్వంగా ప్రాముఖ్యత పొందింది. అలాగే భావవాదానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఈ వాదం ప్రకృతి పదార్థానికి ప్రాధాన్యత ఇస్తుంది. దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఇది పదార్థానికి. భావవాదులు పదార్థము కంటే మనసు ముఖ్యమైందని వాళ్ళు భావిస్తారు. వీళ్ళేమో పదార్థానికి ప్రాముఖ్యత. ప్రకృతివాదాన్ని బలపరిచిన వాళ్ళు జాయిస్ ప్రకారం, ఇక్కడ ఒక డెఫినేషన్, జాయిస్ ఈయన ప్రకారం ఏం చెప్తున్నారంటే వ్యక్తి సహజతత్వం నుండి ఏది ఆధ్యాత్మికమో ఏది అతీతం అనుభవమో దాన్ని తొలగించడమే ప్రధాన లక్షణంగా తత్వాన్ని ప్రాకృతివాదం అంటారు. వ్యక్తి సహజతత్వం, వ్యక్తి యొక్క సహజతత్వం నుండి, మన సహజతత్వం నుండి ఏమొస్తుంది? ఏది ఆధ్యాత్మికమో ఏది అతీత అనుభవమో దాన్ని తొలగించటమే, దాన్ని తీసేయటమే, దాన్ని తొలగించటమే ప్రధాన లక్షణం గల తత్వాన్ని తొలగించటమే ప్రధాన లక్షణం. దాన్నే ఏమంటారంటే ప్రాకృతిక వాదం అని జాయిస్ గారు చెప్పారన్నమాట. జాయిస్ గారి అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి యొక్క సహజతత్వం నుండి ఏది ఆధ్యాత్మికతమో ఏది అతీత అనుభవమో దాన్ని తొలగించటమే ప్రధాన లక్షణం అని దాన్నే ప్రాకృతివాదం అని అంటారు. అలాగే వార్డ్ జేమ్స్ ప్రకారం ఈయన ప్రకారం ఏమంటున్నారంటే దేవుని నుండి ప్రకృతిని వేరుపరిచి ఆత్మను పదార్థంగా లోపరిచి ఆత్మను పదార్థానికి లోపరిచి మార్పులేని నియమాలను మార్పులేని నియమాలను అగ్రస్థానాన్ని ఉంచే సిద్ధాంతమే. మార్పులేని నియమాలను అగ్రస్థానాన్ని ఉంచే సిద్ధాంతం. అంటే దేవుని నుండి ప్రకృతి వేరుపరిచి ఆత్మను పదార్థానికి లోపరిచి మార్పులేని నియమాలను అగ్రస్థానాల్లో ఉంచే సిద్ధాంతాన్ని ప్రకృతివాదం అని వార్డ్ జేమ్స్ గారు చెప్పారు. దీని ప్రకారం మనకేంటంటే ప్రకృతివాదంలో ప్రధానమైన వారు ఎవరంటే
ప్రకృతివాదంలో డెమిక్రిటస్, ఎపిక్యూరన్, జేజే రూసో. ఇంకా రాను రాను తెలుగు మీడియం ఉండవండి, పుస్తకాలు తెలుగు మీడియంలో దొరకట్లేదు. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే ఈ సంవత్సరమే జాబ్ తెచ్చుకోండి. వుడ్వర్త్ శామ్యుయల్, డార్విన్, అగస్టే అగస్తే కాప్ కాప్ కాప్మే, అరిస్టాటిల్, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్, స్పెన్సర్. ఇందులో టైప్స్ ఉన్నాయండి, రకాలు మొత్తం 3 టైప్స్ ఉన్నాయి. భౌతిక ప్రకృతివాదం, యాంత్రిక ప్రకృతివాదము, జైవిక ప్రకృతివాదం. భౌతిక ప్రకృతివాదం అంటే ఏంటంటే మానవ చర్యలను, వ్యక్తిగత అనుభవాలను, భావాలను భౌతిక శాస్త్రాల ఆధారంతో వివరిస్తుంది. అంటే మానవుని యొక్క చర్యలను, వ్యక్తిగత అనుభవాలను, వాళ్ళ యొక్క అనుభవాలు, భావాలను భౌతిక శాస్త్రం ఆధారాలతో వివరిస్తుంది. అంటే ప్రకృతిలోని సూత్రాలే మానవుని జీవిత సూత్రాలుగా వర్తిస్తాయి. ప్రకృతిలో మానవుడు ఒకడు, ప్రకృతి మానవుణ్ణి శాసిస్తుంది కాబట్టి అతని జీవితం ప్రకృతిని అనుసరించి సాగుతుంది అని చెప్తుందన్నమాట. మానవ చర్యలు, వ్యక్తిగత అనుభవాలు, భావాలను భౌతిక శాస్త్రాల ఆధారాలతో వివరించేదంటే భౌతిక ప్రకృతి వాదం. మానవ చర్యలను, వ్యక్తిగత అనుభవాలను, భావాలను దేని ద్వారా? భౌతిక శాస్త్రాల ఆధారాలతో వివరిస్తుంది. నెక్స్ట్, యాంత్రిక వాదం అంటే ఏంటిదంటే యాంత్రిక ప్రకృతి ప్రకారం మనిషి ఒక యంత్రం లాంటివాడు. మనిషి గల శరీరం, మనసు ఇవన్నీ పదార్థాలే. మనిషి అనేవాడు ఒక యంత్రం లాంటివాడు. మనిషి యంత్రం లాంటివాడు. తర్వాత మనిషి గల శరీరం, మనసు ఇవన్నీ పదార్థాలే. శరీరము, మనసు ఇవన్నీ ఏంటివి? పదార్థాలే. మనిషి చర్యలు కూడా యాంత్రిక చర్యలే. కాబట్టి మనిషి అనే యంత్రం సరిగ్గా పని చేయాలి అంటే దానికి ఏం కావాలంట? సరైన శిక్షణ ఇవ్వాలి. ఇది పని చేయాలంటే శిక్షణ అవసరం. నెక్స్ట్, జైవిక అంటే చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారు. వీళ్ళు ఎవరిని నమ్ముతారంటే, ఇక్కడ ఒత్తులేదండి, చార్లెస్ డార్విన్. ఈయన యొక్క పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారు. పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు నమ్ముతారు? జైవిక ప్రకృతివాదులు నమ్ముతారు. అంటే పరిణామ ప్రక్రియలో జీవం దిగువ రూపాల నుండి ఉన్నత రూపాలకు పరిణామం చెందటంలో మానవ రూపం పరిమాణం జరిగింది. ఈ పరిణామ ప్రక్రియలో బ్రతుకు కోసం పోరాటం, బలవంతుని రాజ్యం అనేవి డార్విన్ సూత్రాల్లో ముఖ్యమైనవి. ఈ పరిణామ ప్రక్రియలో బ్రతుకు కోసం పోరాటం, బలవంతునిదే రాజ్యం,
ఎవరిదండి? డార్విన్ సూత్రాలు ఇది ఒక మాట. డార్విన్ గారు. అంటే అసలు డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? పరిణామ ప్రక్రియలో జీవం దిగువ రూపాల నుండి జీవం అనేది దిగువ నుంచి ఎటకెళ్తుంది? ఉన్నత రూ ఉన్నత రూపాలకు పరిణామం చెందుతుంది. పరిణామం చెందటంలో ఏం జరుగుతుంది? మానవ రూప పరిమాణం జరిగింది. ఇందులో లక్షణాలు ఉన్నాయండి. ప్రకృతివాదం లక్షణాలు. ఎనిమిది ఉన్నాయి. ప్రకృతిని అనుసరించాలి. ప్రకృతిని అనుసరించాలి. 2 శిశు కేంద్రితమైనది. శిశు కేంద్రీకృతమైనది. 3 పుస్తకాలకు ప్రాధాన్యత లేదు. పురోగమన తత్వం. పిల్లవాని స్వేచ్ఛ. ఇంద్రియ శిక్షణ. సకారాత్మక విద్య. ఆనందకరమైన విద్య. ఆనందకరమైన విద్య. మళ్ళీ వీటి గురించి ఉంది. ప్రకృతిని అనుసరించాలి అంటే దీని ప్రకారం భౌతిక ప్రకృతి గురించి తెలియజేయాలి. అదేవిధంగా పిల్లవాని స్వభావాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే ప్రకృతి మాత్రమే నిత్యమైనది, సత్యమైనదని ఈ వాదం నమ్ముతుంది. ఈ అనుసరించాలి అంటే ఫస్ట్ది ప్రకృతివాదం ఎక్కువ ఏమి నమ్ముతుంది? పిల్లవాడి యొక్క స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిత్యమైనది ప్రకృతి ఏంటిది? నిత్యమైనది, సత్యమైనది ఫస్ట్ది. రెండోది శిశు కేంద్రీకృతమైందంటే విద్యార్థులే స్వయంగా తన అనుభవాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ప్రమేయానికి తక్కువ అంటే ఇతరుల ప్రమేయం అనేది దీనికి ఇక్కడ తక్కువ. శిశు కేంద్రితలో ఇతరుల ప్రమేయం తక్కువ. అలాగే పుస్తకాల ప్రాధాన్యత లేదు అంటే పుస్తక పఠనానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూర్వ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విద్యను అభ్యసించాలి. రూసో ప్రకారం ప్రకృతి భావాలను అతని సహజ తత్వం ద్వారానే అధ్యయనం చేయాలి. ఇక్కడ రూసో ప్రకారం ఏం చేయాలి? ప్రకృతి భావాలను అతని సహజ తత్వం ద్వారానే అధ్యయనం చేయాలి. సహజ తత్వం ద్వారానే విద్య జరిగిపోవాలి. 4 పిల్లవాని స్వేచ్ఛ. పిల్లవాడు తను చేసిన తప్పుల ద్వారా అభ్యాసనం సాగాలి. ఈ కార్యక్రమాల్లో అతను నిర్ణయించుకుంటాడు. తమ చేసిన పనులు తప్పు గ్రహిస్తాడు. కాబట్టి పిల్లవానికి ఎలా ఉండాలి? పూర్తి స్వేచ్ఛ ఉండాలి. తన తప్పు తానే తెలుసుకుంటాడు కాబట్టి. తర్వాత ఇంద్రియ శిక్షణ. రూసో ప్రకారం ఇంద్రియ శిక్షణ ద్వారానే పిల్లల విషయాలు గ్రహించగలుగుతారు. ఇది కూడా
సారీ అండి, ఫోర్ మర్చిపోయినా. పురోగమన తత్వం అంటే విద్యను అందించేటప్పుడు అతని స్వభావాన్ని అధ్యయనం చేయాలి, అతని స్థాయిని బట్టి నిర్దేశిన కార్యక్రమాలను అలవాటు చేయాలి. ఇక్కడ కూడా పురోగమనం ఉంది కదా నాలుగోది, దీనికి కూడా రూసో గారు చెప్పిందే ప్రకారం నడవాలి. ఆయన ఏం చెప్పారంటే స్వభావాన్ని అధ్యయనం చెయ్యాలి, స్వభావాన్ని, సహజతత్వాన్ని, అతని స్థాయిని బట్టి నిర్దేశించిన కార్యక్రమాలు అంటే ఇతడు చేయగలుగుతాడా లేదా అని స్థాయిని బట్టి, స్వభావాన్ని స్థాయిని బట్టి తనకు నిర్దేశించిన కార్యక్రమాలని అలవాటు చేయాలి. తర్వాత 5 పిల్లవాడిని స్వేచ్ఛ కదా, పిల్లవానికి స్వేచ్ఛ ఇవ్వటం నేర్చుకున్నాం. తర్వాత 6 ఇంద్రియ శిక్షణ అంటే రూసో ప్రకారం ఇంద్రియ శిక్షణ పిల్లలకు ఇవ్వటం వల్ల విషయాలను గ్రహిస్తారు. శిక్షణ ఇవ్వటం వల్ల ఏం గ్రహిస్తారు? విషయాలు గ్రహిస్తారు. 7 సకారాత్మక విద్య అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడు నిరుపయోగంగా గడపకూడదు, పుస్తక పఠనం కూడా పనికిరాదు. అంటే ఈ వాదం ఏం చెప్తుందంటే పుస్తకాలు నిరుపయోగంగా ఉండకూడదు, పుస్తక పఠనం పనికిరాదని చెప్తుంది. సకారాత్మక విద్య అంటే ప్రకృతివాదులు పుస్తక పఠనానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక విద్య అవసరం. ఇక్కడ ఏంటి అంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక విద్య అవసరం. అలాగే నైతిక విలువలు ఉన్నాయి కదా, అవి సూటిగా బోధించరాదంట. వ్యక్తిగత శుభ్రత కావాలి, అలాగే సామాజిక విద్య అవసరం, కానీ నైతిక విలువలు అనేవి డైరెక్ట్ గా చెప్పకూడదు. నైతిక విలువలు సూటిగా బోధించరాదు. అంటే ఒకవేళ దీంట్లో సకారాత్మక విద్య యొక్క ప్రకృతివాద లక్షణాలంటే ఒకవేళ వ్యక్తిగత శుభ్రత పాటించాలి, సామాజిక విద్య అవసరం, నైతిక విలువలు సూటిగా బోధించరాదు. ఏ లక్షణం అడుగుతారు కదా క్వశ్చన్, బోధించరాదు. అలాగే క్రమశిక్షణ కూడా ఉండకూడదు, దీన్నే సకారాత్మక విద్య అంటారు. క్రమశిక్షణ ఉండొద్దు. సాంప్రదాయ విద్య పనికిరాదు, క్రమశిక్షణ ఉండకూడదు. సాంప్రదాయ విద్య పనికిరాదు. అలాగే ఉపన్యాస విద్య, ఇక్కడ సాంప్రదాయ విద్య గాని ఉపన్యాస విద్య గాని ఇవ్వకూడదు, ఉండకూడదు. ఈ వాదంలో ప్రత్యేకత. సకారాత్మక విద్య అంటే ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లవాడు నిరుపయోగంగా గడపకూడదు, పుస్తకాలు పఠనం చెయ్యకూడదు. కానీ ఈ అలవాట్లు కూడా చెడ్డవే, కానీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక విద్య అవసరం, నైతిక విలువలను సూటిగా బోధించరాదు, క్రమశిక్షణ ఉండకూడదు, సాంప్రదాయ విద్య ఉపన్యాస విద్య పనికిరాదు అనే ఈ వాదంలో ప్రత్యేకత. విద్య ఎలా ఉండాలి అంటే ఆనందదాయకంగా ఉండాలి, జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. అంటే విద్య అనేది పిల్లవానికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి, విద్యార్థి పాఠశాలకు రావాలనే ఉత్సాహం చూపించాలి. ఇది అన్నమాట ఆనందకరమైన విద్య. మొత్తం 8. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు. ఇంతవరకు లక్షణాలు తెలుసుకున్నారు. లక్ష్యాలు పరిసరాలకు అనుగుణంగా ఉండాలి, పరిసరాలకు అనుగుణ్యత. నెక్స్ట్ సామర్థ్యాలను పెంపుదల, సామర్థ్యాలు పెంపుదల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంపూర్ణ మూర్తిమత్వంగా ఉండాలి.
మూర్తిమత్వాభివృద్ధి. నెక్స్ట్ సర్దుబాటు తత్వము. అలాగే స్వీయ ప్రకటన. ఇవన్నీ లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు. 6 మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 మొత్తం 6 ఉన్నాయి. సహజ సిద్ధ పెరుగుదల. అంటే ప్రకృతివాదం యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి అంటే పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. అంటే భౌతిక ప్రకృతిని అనుసరించే విద్యా విధానం కొనసాగటం ఇక్కడ ప్రధాన లక్ష్యము. అంటే భౌతిక ప్రకృతిని అనుసరించి ఇక్కడ ప్రధాన లక్ష్యము. ప్రకృతిని అనుసరించటమే, ప్రకృతి సూత్రాలను అనుసరించటమే ప్రతి వ్యక్తి ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మన పరిసరాలకు అనుగుణంగా సాధించాలి. ఇది యొక్క విద్యా లక్ష్యము. 2 సామర్థ్యాలు పెంపుదల. ప్రకృతి వాదం ప్రకారం విద్య అనేది ఎలా ఉండాలి, పిల్లవాడి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను కానీ సమస్యలు కానీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అతని సామర్థ్యాలను పెంపొందించుకునే విధంగా ఉండాలి. మార్పులకు అనుగుణంగా ఏవైనా కొత్త నూతన మార్పులు వచ్చినా కూడా దాని అనుగుణంగా సర్దుబాటు చేసుకునే విధంగా అతని విద్య అనేది ఉండాలి. తర్వాత సంపూర్ణ మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క మానసిక శారీరక రంగాలలో పురోభివృద్ధి చెంది అన్ని రంగాలలో రాణించటమే సంపూర్ణ మూర్తిమత్వము. సర్దుబాటు తత్వం అంటే నిరంతరం ప్రకృతిలో ఏదో ఒక విధంగా మార్పులు జరుగుతూనే ఉంటాయి. దాని మార్పులుగా అనుగుణంగా ప్రతి విద్యార్థి తన స్వభావాన్ని మార్చుకొని గలగాలి. స్వయం ప్రకటన. విద్య అనేది విద్యార్థి తన భావాలను స్వయంగా వ్యక్తం చేయుటకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాలి. తన భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఏ విధమైన పొరపాట్లు జరిగినా తానంతట తానే సర్దుకునేటట్టు కూడా మనం కల్పించాలి. వ్యక్తి భావన అధ్యయనానికి ఆలోచనలకు పురోగతిని అందిస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, తనంతట తానే తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేట్లు మన అవకాశం కల్పిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క భావన అధ్యయనానికి ఆలోచనలకి పురోగతి అంటే డెవలప్మెంట్ జరుగుతుంది. సహజ సిద్ధంగా పెరగనివ్వాలి. సహజ వాతావరణంలోని సహసిద్ధమైన వికాసానికి తోడ్పడాలి. కృత్రిమ వాతావరణం పిల్లవాని పెరుగుదలకు ఆటంకం కలగవచ్చు. కాబట్టి విద్య అనేది పిల్లవాని సహజ స్వాభావిక లక్షణాలకు అనుగుణంగా జరగాలని ప్రకృతివాదంలోని ఇలాంటి విద్యా లక్ష్యాలను ప్రవేశపెట్టారు. వాళ్ళ యొక్క పాఠ్య ప్రణాళిక అనేది మనం అక్కడ చెప్పుకున్నాం. కానీ ఏమైనా రచయితలు ఉన్నారేమో చూద్దాం. వీళ్ళ బోధనా పద్ధతులు కూడా అక్కడ అందులో ఉన్నాయి. తర్వాత క్రమశిక్షణ, ఉపాధ్యాయుడు ప్రయోజనాలు, పరిమితులు. ఇక్కడ క్రమశిక్షణలో ప్రకృతివాదం క్రమశిక్షణ రూసో గారు ఏం చెప్పారంటే, రూసో పిల్లలు ఎప్పుడు శిక్షకు గురి కాకూడదు. గొప్ప గుణం అంటే స్వాతంత్రమే కాని అధికారం కాదు. గొప్ప గుణం అంటే స్వాతంత్రమే కానీ అధికారం కాదు అని అంటారు. ఇక్కడ స్వయం క్రమశిక్షణకు వీరు ప్రాధాన్యత ఇచ్చారు. దండించటం వలన క్రమశిక్షణ స్థిరమైంది కాదు అనే భావన వీళ్ళ దాంట్లో ఉంది. దండించకూడదు కానీ స్వయంగా వాళ్ళకి వాళ్ళే స్వయం క్రమశిక్షణ అలవాటు చేశారు. రేపు 2 వాదాల్లో ఉన్నాయి కదా, దాంట్లో ఇంకేమైనా మిస్ అయినాయి నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ప్లీజ్ ముందుగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి ఇవి కూడా చదవండి. మీకు జాబ్ రావాలి. కరెంట్ అఫైర్స్ చదువుతున్నారా, జనరల్ పేపర్ రోజుకి కొన్ని చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
లైక్ చేయండి అండి, చూసే వాళ్ళందరూ లైక్ చేయండి అండి. టెక్స్ట్ బుక్ యాజ్ టీజ్ గా చెప్తాను, ఎందుకంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఇలాగే ఇస్తున్నారు క్వశ్చన్స్. పోయినసారి కూడా నేను టెట్కు చెప్పాను సైకాలజీ బుక్స్, ఇప్పుడు అవి కూడా మన దాంట్లో ఉన్నాయి. అవి దాంట్లో ఉన్నాయి, చాలా మంది చూసుకోలేదు అలాంటి క్వశ్చన్స్. అక్కడక్కడ బుక్స్ తీసుకొని వచ్చి మరీ నేను ప్రేరణ రకాలు, అవి నాయకత్వ లక్షణాలు అవన్నీ చెప్పాను నేను. అయితే ఐసీటీ దాంట్లో బుక్ తీసుకొచ్చి దాంట్లో మెయిన్ పాయింట్స్ కూడా నేను వివరించాను కూడా. అంటే మనకి ఫేమస్ షోలు చెప్తేనే మనకి చదువు అనుకుంటారు, కాదు టెక్స్ట్ బుక్ ఎవరు చెప్పినా ఓకే, నో ప్రాబ్లం. మీరు చదవండి కంపల్సరిగా, మీరు మోడల్ పేపర్స్ చూసుకోండి, ఇలాగే వస్తున్నాయి దాని ప్రకారంగా ఉండాలి. ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మన ఛానల్ నుంచి మంచి మార్కులు రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెగ్లిజెన్స్ చేసుకోమాకండి.